అలనాటి నటి కృష్ణవేణి కుమార్తె అనురాధదేవిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. అనురాధదేవి నివాసంలో నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణతో పాటు టీజీ జనార్దన్, ప్రసన్నకుమార్, భారత్ భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపీనాథ్, ముత్యాల రామదాస్ పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. సినీ నటిగా, నిర్మాతగా, డైరెక్టర్గా, గాయనిగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డిసెంబర్లో కూడా అంత ఓపికగా 102 మా తాతమామ విజయవాడ వెళ్ళి నేను చూడాలి నాన్న, నేను చేయాలి నాన్న అన్నారు. మాకు అది ఒక ఇన్స్పిరేషన్ యాజ్ ఫ్యామిలీ, యాజ్ హర్ గ్రేట్ గ్రాండ్ డాటర్, యాజ్ హర్ గ్రాండ్ చిల్డ్రన్. చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. సో ఏం చెప్పాలో మాకు తెలియదు, కానీ వీఆర్ మిస్సింగ్ హర్ అ లాట్. అండ్ వాట్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ హెస్ ఎస్టాబ్లిష్డ్, ఆవిడ ఎంత పని చేసి అంత ఇండస్ట్రీని ఎప్పుడు ఆవిడ ఇంత ప్రేమగా చెప్పేవాళ్ళు, అదే కంటిన్యూ అవ్వాలి, అదే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేయటం ఒక వంతు అయితే, ఆ పరిచయం చేసిన ఎన్టీ రామారావుది అలా పరిచయం చేసిన ఫలానా కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి గుర్తు చేసుకుని ఒక కృతజ్ఞతా భావంతో నందమూరి కుటుంబం అంటే బేసికలీ నందమూరి మోహన్ కృష్ణ గారు, ఆయన సినిమాటోగ్రాఫరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో అన్ని ఆయన. అలాగే నందమూరి రామకృష్ణ గారు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో అన్ని ఆయన. అలాగే నందమూరి మోహన్ కృష్ణ గారి కుమార్తె నందమూరి మోహన్ రూప కూడా ఆవిడ కాళ్ళకు దండం పెట్టి మా తాతగారిని పరిచయం చేసింది మీరని చెప్పేసి ఆవిడతో ఫోటో దిగి నేనంతా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని వీళ్ళందరూ, అంటే ఒక నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతా భావంగా ఉందో అనేది మనం దీంతో తెలియజేసుకోవచ్చు.